గుడ్ ఈవినింగ్ టు ఆల్. యావత్ తెలంగాణ ప్రజానీకానికి పింఛన్దారులకు నా శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ టు ఆల్. మన ఛానల్ని ఇంతగా ఆదరించినందుకు, ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకునేందుకు, ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్ ముందుకు దూసుకుపోతున్న సందర్భంలో ఒక మంచి వార్త తీసుకురావడం జరిగింది. పింఛన్లకు సంబంధించింది కూడా మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న బటన్ వెంటనే క్లిక్ చేయండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు వీడియోలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబటే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీరు ఇలా లైక్ చేస్తేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎంతవరకు తీసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా వీలైనంత త్వరగా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే వీడియోను షేర్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో ఎంతమంది ప్రజానీకం ఉన్నారో అంతమందికి ఈ యొక్క వీడియోలను రూపంలో వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అదేవిధంగా మీరు కొత్తగా చూస్తున్నైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుతున్నాను. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూలంకుషంగా సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పింఛన్దారులకు ఎగిరి గంతేసే వార్త. ఆసరా పింఛన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు జమ. జూలై నెల బడ్జెట్ విడుదల. ఈ పత్రం తప్పనిసరి. జూన్ 2 నుండి 9 వరకు ఇక్కడికి ఇస్తారు అనే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. ఆల్రెడీ మనకు చూసుకున్నట్లయితే జూన్ నెల ఆసరా పింఛన్లు కూడా దాదాపు అన్ని డిస్ట్రిక్ట్స్ వారికి కూడా జమ కావడం జరిగింది. ఇంకా ఏదైతే రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వారు ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్స్ వారికి కూడా ఈరోజు ఈవినింగ్ వరకల్లా అందరికీ అకౌంట్లో పడిపోవడం జరుగుతుంది. ఆల్రెడీ మనం మార్నింగ్ కూడా వీడియో చేయడం జరిగింది. జూన్ నెల ఆసరా పింఛన్లు కూడా చాలామంది కూడా చాలా డిస్ట్రిక్ట్ వారికి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలామంది మన సబ్స్క్రైబర్ కూడా మార్నింగ్ వీడియో చూసి కూడా పేర్కొనడం జరిగింది. సార్ మాకు ఆల్రెడీ మా పలానా డిస్ట్రిక్ట్ మాకు ఇంత అమౌంట్ కూడా పడడం జరిగింది అనేది ప్రతి ఒక్కరు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీది కూడా మీకు జూన్ నెల ఆసరా పింఛన్లు పడినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా అంటే ప్రతి ఒక్కరు మీది ఏ డిస్టిక్, అదేవిధంగా మీకు ఏ నెల ఆసరా పింఛన్ రావడం జరిగింది, మీకు ఎంత ఆసరా పింఛన్ వచ్చింది, ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా చేరవేసే విధంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జూలై నెల అయితే ఆసరా పింఛన్లు ఉన్నాయి. దీనికి సంబంధించింది కూడా బడ్జెట్ అనేది దాదాపు 200 నుంచి 300 కోట్లను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే జూలై నెల బడ్జెట్ ముందుగానే వేస్తే మనకు జూన్ 2 తారీఖు నుంచి జూలై 2 తారీఖు నుంచి జూన్ 9 వరకు కంపల్సరీగా ఈ యొక్క ఆసరా పింఛన్లు అనేది విడుదల చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఏదైతే పోస్ట్ ఆఫీస్ ఉంటుందో ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఈ యొక్క పింఛన్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ నుండి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏదైనా ఆధార్ సెంటర్లో ఉన్నా కూడా మన ఆధార్ తంబి ఇస్తే కూడా మనకి తంబి ఇవ్వడం వలన కూడా ఈ ఆసరా పింఛన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటే కంపల్సరీగా ఈ యొక్క పత్రం అనేది కంపల్సరీ తీసుకెళ్తే మీకు ఆసరా పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా మనకి ఏదైతే పెరిగిన 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెరిగిన ఆసరా పింఛన్లు ఉన్నాయో ఇవి మాత్రమే మీ ప్రతి ఒక్క ఆసరా పింఛన్దారుల ఖాతాలో జమ చేయడం అయితే ప్రభుత్వం అయితే ముందుగానే బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక మీదట కూడా మిగతా మనకు ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇక మనం చూసుకున్నట్లయితే జూలైలో మేబీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఈ యొక్క ఆసరా పింఛన్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా చూసుకున్నట్టయితే మనకు మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 2,500 రూపాయలు ఉన్నాయో ఇవి కూడా బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి త్వరలోనే ఈ మహాలక్ష్మి గురించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ 2,500 రూపాయల వరకు ఖాతాలో జమ అవుతాయి. కంపల్సరీగా వారు కూడా కొన్ని అర్హతలు అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎలిజిబిలిటీని క్రైటీరియా అనేది మనం పూర్తిగా మరొక వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జూలై నెల ఆసరా పింఛన్లు ఎవరికైతే పడతాయో వారందరూ కూడా వేచి చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయగలని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.